శివాజీ గారు హీరోలపై వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఎవరైతే అనసూయ గారు ఉన్నారో ఆమె కౌంటర్ ఇచ్చారు. ఎలా చూడాలంటారు? పప్పుల గురించి కాదు, ఆడపిల్ల ఎలాగ ఉండాలో చెప్పారు ఆయన. ఆమె అనేసి ఆవిడ ఒక్కదాని గురించి కాదని చెప్పలేదు. దానివల్ల ప్రతి స్త్రీ తెలుసుకోవాలి. అది ఆవిడెందుకు మరి భుజాలు తడుపుకుంటుందో మనకు తెలియదు. ఇది ఒక తండ్రి లాగా, ఒక అన్నదమ్ముళ్ళలాగా ఇంట్లో ఎవరో ఎలాగో చెప్పట్లేదు. మామూలుగా నా లైఫ్ లో కూడా అలాగే వదిలేస్తున్నారు. అలా కాకుండా ఆడపిల్ల అంటే అలాగ నీట్ గా చీర కట్టుకోవడం తప్పులేదు. అంటే డ్రెస్సులు వేయొద్దని అంటలేదు, ఒళ్ళు కప్పుకొని ఉండాలి. డ్రెస్సులు వేసుకోవచ్చు, రకరకాల మోడల్ అవి మాత్రం మంచిది కాదు ఆడపిల్లలకి. దాని ద్వారా ప్రతి ఒక్కరు అదే నేర్చుకుంటారు. ఆవిడ ఇలాగుంది కదా, మనం అలాగే వేసుకోవాలి. నేను చేసుకుంటే తప్పు ఏంటంటే ప్రతి మొగడు చూస్తారు. మరి అలా చూడకూడదు. చూసినా పర్లేదు, నాకు జాకెట్ లాగేసినా పర్లేదు, అలా బరితెగించుతారు అలాంటి వాళ్ళు అయితే. అలా కాకుండా చక్కగా ఒక చీరో లేకపోతే డ్రెస్సో శివాజీ గారు చెప్పింది అయితే 100% మంచిదండి. చెప్పింది కరెక్టే, కానీ చెప్పే విధానం ఉంటది కదా, అది కొంచెం ఇంకా బాగా చెప్పొచ్చు, కొనేటట్టు చెప్పకూడదు అంతే. శివాజీ గారితే కరెక్ట్ కదండి. అసలు అనేది ఏం తప్పేం అనలేదు కదా. ఇప్పుడు పిల్లలు అసలు ఏ రకంగా తయారవుతున్నారు, అసలు అతను ఏమన్నా మంచిగా నేను చెప్పారు. అది ఆవిడేమో భుజాలు తడుగుకున్నట్టున్నారు, కానీ అది కరెక్ట్. ఆయన అనేది మాట చాలా కరెక్ట్. అసలు ఏమి తప్పుగా మాట్లాడలేదు. ఏదైనా చిన్న వాల్గర్గా ఏదో అన్ని ఉండొచ్చేమో, కానీ అది ఫ్లోలో వచ్చి ఉంటుంది. అంతకన్నా మరీ ఘోరంగా మాట్లాడతారు అందరూ. అది ఆవిడ మరి ఎందుకు అలా రియాక్ట్ అయ్యారో తెలియదు, కానీ అది శివాజీ గారు అనేది మాత్రం కరెక్టే. అసలు శివాజీ గారిది అయితే ఆయన చెప్పిన మ్యాటర్ ఏదైతే ఉందో అది కరెక్టే, కానీ వాడిన పదాలు ఒకటి కొంచెం ఎక్కువగా వాడారు, అది కొంచెం తప్పుగా వాడారు. పదాలు ఒకటి పక్కన పెడితే ఆయన చెప్పింది కరెక్ట్. ఇంకా అనసూయ గారు అలాగే చిన్మయ్య గారు వీళ్ళు చేస్తున్న కామెంట్స్ ఏంటంటే వాళ్ళు ప్రతి ఇట్లాంటి ఏ చిన్న విషయం వచ్చినా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా వాళ్ళు మనం అంత పట్టించుకునే అవసరం లేదు. బట్ శివాజీ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏం చెప్పారో అది ఫాలో అయితే చాలు, కానీ ఆయన మాటలు ఒకటి, కానీ ఆ మాటలకు కూడా ఆయన సారీ ఆల్రెడీ చెప్పారు. మీడియా ముందుకు వచ్చారు, క్షమాపణ అడిగారు, అంతటితో అయిపోయింది. అంతటితో అక్కడ దాకా వదిలేస్తే బాగుంటుంది. వీళ్ళు దాన్ని ఇంకా ఏదో పెద్ద చేసి ఇంకా కాంట్రవర్సీ ఇంకా పెద్దగా క్రియేట్ చేసి అది వాళ్ళు పెద్ద చేస్తున్నారు అనిపిస్తుంది.